నమస్తే, వెల్కమ్ టు జీదాస్ ఛానల్. ఈరోజు అధ్యాయం 14 సంఖ్యాశాస్త్రంలో అంక మధ్యమాన్ని విచలన పద్ధతి ద్వారా సాధించే పద్ధతి గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. అభ్యాసము 14.3లో ఒకటో లెక్క అంక మధ్యమం విచలన పద్ధతి ద్వారా సాధిద్దాం. ఇంగ్లీష్లో దీన్ని డీవియేషన్ మెథడ్ అని అంటాం. దీనికోసం ఈ దత్తాంశం మొత్తం కూడా వర్గీకృత దత్తాంశం. వర్గీకృత దత్తాంశానికి సూత్రాన్ని ఉపయోగించి సగటు కనుక్కోవాల్సి ఉంటుంది. సూత్రము a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. గుర్తుపెట్టుకోండి, సూత్రం కంపల్సరీ రావాలి. x బార్ is equal to a plus summation fi into di by summation fi. చూడండి, ఇందులో ప్రతి అంశం యొక్క వివరణ కూడా తెలిసి ఉండాలి. ఎక్స్ బార్ అంటే అంక మధ్యమం, ఏ అంటే ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ అంటే తరగతి పౌనఃపున్యం, డిఐ అంటే తరగతి విచలనం, క్లాస్ డీవియేషన్, డిఐ అంటే క్లాస్ డీవియేషన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, సమ్మేషన్ ఎఫ్ఐ అంటే పౌనఃపున్యాల మొత్తం, దానినే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది ఎక్సైజ్ 14.3లో ఈ లెక్కను సాధించే పద్ధతి ఇప్పుడు మనము నేర్చుకుందాము. అంకగణిత మధ్యమాన్ని కనుక్కోవడానికి, విచలన పద్ధతిలో కనుక్కోవడానికి ఈ విధంగా మనం పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను 5 నిలువు వరుసల పట్టిక తయారు చేసుకోవాలి. మనకు తరగతి యంత్రాలు 7 ఇవ్వబడినాయి. 65 నుంచి 85, 85 నుంచి 105 ఈ విధంగా ఇవ్వబడ్డాయి. పౌనఃపున్యాలు 4, 5, 13, 20, 14, 8, 4 మొత్తం చేస్తే 68 అయింది. దీనిని ఏమంటామంటే సమ్మేషన్ ఎఫ్ఐ అంటాం. అంటే పౌనఃపున్యాల మొత్తము సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 68. ఇప్పుడు తర్వాత పట్టికలో మనకు చూడండి ఏం కనుక్కోవాలి? తరగతి మధ్య విలువ. తరగతి మధ్య విలువ ఎప్పుడు కూడా తరగతి అంతరం పైన ఆధారపడి ఉంటుంది. తరగతి మధ్య విలువ అంటే 65కు 85కు మధ్యన ఉంటుంది. దీని ఏ విధంగా అనుకుంటాం చూడండి, 65 ప్లస్ 85. 65 ఒక 85 సరాసరి కాబట్టి కూడుకోవాలి. 5, 5, 10, 6, 1, 8, 14, 1, 15. ఇక్కడ రెండే అంశాలు ఉన్నాయి కాబట్టి సరాసరి అంటే 2తో భాగించాలి. 2 వేళ 14, 1 0 దించుకుంటాం, 2 5 10. కాబట్టి ఎంత వచ్చింది మనకు? 75 వచ్చింది. కాబట్టి 75 అనేది మొదటి తరగతి యొక్క మధ్య విలువ. ఇదే విధంగా అన్ని తరగతుల యొక్క మధ్య విలువ కనుక్కోవాలి. ఇప్పుడు రెండవ తరగతి చూడండి ఏముంది? 85, 105. 85 ప్లస్ 105, 5, 5, 10, 1, 8, 1, 9, 1. సరాసరి కాబట్టి మళ్ళీ మనము 2తో భాగిస్తాం. 2 9 18, 1 0. 2 ఎక్కంలో 10, 2 5లో 10, 0. సో ఈ విధంగా మనకు రెండవ తరగతి యొక్క మధ్య విలువ ఎంత వచ్చింది? 95. ఈ విధంగా ప్రతి తరగతి యొక్క మధ్య విలువను మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని తరగతుల యొక్క మధ్య విలువ కనుగొన్నాము. ఈ మధ్య విలువలు కనుగొన్న తర్వాత ఇందులో మధ్యగా ఉన్నటువంటి తరగతి 1, 2, 3 చూడండి. ఇక 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు ఉన్నాయి. 7 తరగతిలో మధ్య తరగతి ఇది అవుతుంది. మధ్య తరగతి అంటే ఇది అవుతుంది. ఏది? 125, 140. దీని యొక్క తరగతి మధ్య విలువ ఎంత? 135. ఈ 135ను నేను ఊహించిన సగటుగా తీసుకుంటున్నా. ఊహించిన సగటును సూత్రంలో ఏమనుకుంటాం? ఏ. కాబట్టి దీనిని ఏగా అనుకుంటున్నా. ఏ అనుకొని డి కనుక్కోవాలి. డి అంటే అర్థమైంది, దీని యొక్క విలువ డిఐ. ఓకే, ఎక్స్ఐ పెట్టుకోండి. ఇక్కడ కూడా ఎఫ్ఐ, ఇక్కడ కూడా ఎఫ్ఐ. ఓకే, డి కనుక్కోవాలి. డి అంటే అర్థమైంది, మధ్య విలువలకి వెళ్ళి ఊహించిన విలువలను తీసేస్తూ వెళ్ళాలి. అప్పుడు మనకు విచలనమైనటువంటి విలువ అనేది వస్తుంది.
సో ఇక్కడ మనకు ప్రతి తరగతి యొక్క మధ్య విలువలోకి వెళ్ళి విచలనం విలువ తీయాలి. మొదటి తరగతి యొక్క మధ్య విలువ ఎంత? 75. 75లోకి వెళ్ళి ఎంత తీసేయాలి? మనం అనుకున్న ఊహించిన విలువ ఎంత? 135. సో ఇక్కడ చూడండి 135 విలువ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేటటువంటి జవాబు మనకు మైనస్లో వస్తుంది. 5లో 5 పోతే 0. సో 3లో 7 పోదు, కావాల్సి ఇక్కడ వేసుకోండి. 135 మైనస్ 75. 5లో 5 పోతే 0, 3లో 5 పోదు కాబట్టి దశకులను తీసుకుంటే 10 వస్తుంది. 13 ఇట్లా 7 పోతే 6. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -60 అనేది మొదటి తరగతి యొక్క డిఐ విలువ వస్తుంది. ఈ విధంగా అన్ని విలువల్ని మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఏ విధంగా రాయాలో చూడండి, రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ డి దగ్గర నేను ఏ విధంగా రాస్తానో చూడండి, గమనించండి. 75 మైనస్ 135 చేస్తే ఎంత వస్తుంది మనకు? -60. 95లోకి వెళ్ళి 135 పోతే -40. కావాల్సి పక్కకు చేసి చూడండి, ఒకటి చేసి చూపించినా కదా. 115లో 135 పోతే -20. 135లో 135 పోతే 0. ఇక్కడ 135లో 155లో 135 పోవాలి, అంటే 155 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ధనాత్మకము 20. 175 నుంచి 135 పోతే 40. 195లో 135 పోతే 60. ఈ విధంగా డిఐ విలువల్ని మనం మొత్తం కూడా కనుక్కోవాలి. డిఐ కనుక్కున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ పౌనం పుణ్యాన్ని డిఐ విలువల్ని రెండింటిని కూడా గుణాకారం చేసుకోవాలి. అంటే 4 × 60. ఇక్కడ -60 × 4. 4 0 0, 4 6 24. మైనస్లో ఉంది కాబట్టి మైనస్. సో -240. ఈ విధంగా ప్రతి విలువను మనము ఎఫ్ఐ డిఐతోన ఇంటూ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఇది కూడా ఎఫ్ఐ డిఐ, ఇది ఐ చూడండి, ఎఫ్ఐ డిఐ. ఈ విధంగా చూడండి అన్నీ నేను చేసినాను. 4 × 60, 5 × 40, 30 × 20, 20 × 0, 14 × 20, 8 × 40, 44 × 60 చేసి ఇది వచ్చింది. ఇక్కడ చూడండి ఇవి 3 మాత్రమే మైనస్లో ఉన్నాయి, ఈ 3 ప్లస్ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ఈ -1 కూడా కూడుకోవాలి. ఫస్ట్ ఎంత ఉంది? 240. నెక్స్ట్ 200, 260. ఇవన్నీ మైనస్ ఉన్నాయి కాబట్టి కూడిన తర్వాత కూడా మైనసే వస్తుంది. 0, 10, 1 దశకిలం 7. వీటి యొక్క మొత్తం 700 మైనస్ అయింది. ఈ మొత్తం ధనాత్మకం ఉన్నటువంటి మొత్తం చూద్దాం. ఫస్ట్ 280, 320, 240, 0, 14, 1 2 3 4 5 6 7 840. సో 840లోకి వెళ్ళి 840, ఇవి మొత్తం కూడా 840, ఇవి మైనస్ కాబట్టి ఇక్కడ -700 చేస్తే 0, 4, 8లో 7 పోతే 1, 140 అనేది వీటి యొక్క మొత్తం అవుతుంది. ఎఫ్ఐడిఐలో 240, 200, 260 మైనస్లు వచ్చినాయి. వీటి యొక్క మొత్తం ఎంత అయిందంటే 700 అయింది. కింద ఉన్నటువంటి ధనాత్మకాలన్నీ ప్లస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసివేయాలి. కాబట్టి ఇక్కడ తీసివేస్తున్నా. తీసివేస్తే నాకు ఏమొచ్చింది? సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 140. ఇప్పుడు పట్టికలో చేసేటటువంటి సూక్ష్మీకరణ అయిపోయింది. పట్టికలో సూక్ష్మీకరణ ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలి ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది మధ్య విలువ. ఈ మధ్య విలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తరగతి అంతరం నుంచి వస్తుంది. మధ్య విలువలోకి వెళ్ళి ఒక విలువను నేను ఏగా అనుకుంటున్నా, దాన్నే ఉజ్జాయింపు విలువ. ఈ విలువ ప్రతి దాని నుంచి తీయాలి. 70 నుంచి తీయాలి, 75 నుంచి తీయాలి, 95, 115 ప్రతి దాంట్లోకి వెళ్ళి తీసేస్తే ఏమొచ్చింది? -60, -40, -20. నెక్స్ట్ -60 నుంచి 4ను గుణకారం చేస్తే నాకు వచ్చింది ఏంది అంటే 240, -240. నెక్స్ట్ -200. తర్వాత ఈ మూడు విలువలు మైనస్లో ఉన్నాయి, ఈ 3 విలువలు ప్లస్లో ఉన్నాయి.
మైనస్లు మొత్తం కూడితే నాకు వచ్చింది ఎంత అంటే 700 మైనస్ 700 ప్లస్వి కూడితే నాకు వచ్చింది 840. ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, కాబట్టి తీసివేయాలి. ఎంత వచ్చింది అంటే నాకు 140 వచ్చింది. ఇది పట్ట యొక్క సూక్ష్మీకరణ ఇప్పుడు మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వీటిని సూత్రంలో వేసుకొని సమస్యను సూక్ష్మీకరణ చేసుకోవాలి. ఇక్కడ పట్టిక నుంచి ఉన్న విలువలన్నీ కూడా రాసుకుందాం. ఏ అంటే 135 ఇక ఊహించిన విలువ. సమ్మేషన్ FI = 68 ఇక్కడ టోటల్, ఈ పౌనపుని యొక్క టోటల్ 68 వచ్చింది. FI/DI ఎంత వచ్చింది 140. ఈ 140 కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి, తీసివేస్తే 140 వచ్చింది. అంకమధ్యం యొక్క సూత్రం ఇది. అంకమధ్యం యొక్క సూత్రం x బార్ = a ప్లస్ సమ్మేషన్ FI/DI/సమ్మేషన్ FI. దీంట్లో ప్రతిక్షేపించుకుందాం. ఏ అంటే ఎంత 135 ప్లస్ సమ్మేషన్ FI/DI 140 బై సమ్మేషన్ FI 68. 68 తోటి 140ను భాగారం చేస్తే మనకు వచ్చేటటువంటి విలువ x బార్ = వస్తుంది. సో ఇక్కడ 140ని 68తో భాగారం చేయాలి. 68 రెంట్లో చూద్దాం. 2 16, 1 10 కిలో, 2 6 12, 1 13. సో 10 కిలో తీసుకుంటే 10, 10లో 6 పోతే 4 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే, పాయింట్ పెట్టుకుంటే ఒక 0 అయినా కూడా చిన్నగా అయింది కాబట్టి ఇంకొక 0 పెట్టుకున్నాం. 400. 68 5లో చూద్దాం. 6లో పోవచ్చు. 6 48, 4 10 కిలో, 6 36, 1 4 దాదాపుగా దగ్గరగా ఉంది కాబట్టి 2.06గా మనము దీని యొక్క విలువను మనము తీసుకోవచ్చు. చూడండి భాగారం ఏ విధంగా చేసినానో చూసుకోండి. = 135 భాగారం చేసిన తర్వాత వచ్చింది ఎంత అంటే 2.05. మొత్తము ఇక్కడ కలుపుకుంటే 137.05. therefore నా ఫైనల్ ఆన్సర్ x బార్ = 137.05 అనేటువంటిది నాకు ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్. అంటే చివరిగా నాకు అంకమధ్యమాన్ని కనుక్కోమన్నారు కాబట్టి అంకమధ్యమం యొక్క విలువ మొత్తం రాసుకొని ఇదే పద్ధతి లోపల మనం ఎన్నైనా లెక్కలు చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. తర్వాత నాకు కావాల్సింది ఈ సూత్రం ఇంపార్టెంట్ అండి. సూత్రంలో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడ డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తా. ఓకేనా? కష్టపడితే ఫలితం దక్కుతుందండి. కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతికి ప్రాక్టీస్ అయితే ఎన్నైనా మీరు లెక్కలను చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.